జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన విద్యామిత్ర కార్యక్రమాన్ని వేసవి కాలంలో సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి, డివిజనల్ విద్యాధికారి, మండల విద్యాధికారులతో నిర్వహించిన వెబ్ఎక్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పఠన శక్తి పెంపొందించడం అత్యంత అవసరమని, చిన్న వయసులోనే సృజనాత్మకతను పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని 813 ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో జిఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పునాది భాష మరియు సంఖ్య నైపుణ్యాల హామీ కార్యక్రమం పూర్తయినప్పటికీ ఇంకా అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యామిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రోజుకు 2 గంటల పాటు గ్రామ స్థాయిలోనే బోధన అందించబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగులు, చదువుకున్న యువత, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, ఇప్పటి వరకు 729 మంది విద్యామిత్ర వాలంటీర్లు తమ సముఖత తెలియజేసినట్లు వివరించారు. ఈ వాలంటీర్లను విద్యామిత్ర బోధకులుగా పిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రతిరోజు చదువుకు అలవాటు పడడమే కాకుండా ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలను మర్చిపోకుండా ఉండడం, నేర్చుకోవడంలో లోపం తగ్గించడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. వేసవి అనంతరం పాఠశాలలు ప్రారంభమైనప్పుడు విద్యార్థులు మరింత అభ్యసన సామర్థ్యాలతో ముందుకు రావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. విద్యామిత్ర కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుండి అన్ని గ్రామాల్లో ప్రారంభం కానున్నట్లు, అందులో భాగంగా ఈ నెల 24న మండల స్థాయిలో ఎంఈఓల ఆధ్వర్యంలో వాలంటీర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 30,481 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారిలో అభ్యసన లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆట స్థలం కలిగిన 659 పాఠశాలలను వినియోగిస్తూ విద్యామిత్ర సెంటర్లను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. మండల స్థాయిలో ఎంఈఓలు నోడల్ అధికారులుగా, క్లస్టర్ స్థాయిలో హెచ్ఎంలు, సిఆర్పీలు మానిటరింగ్ బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరు వివరాలను పాఠశాల వారీగా సమీకరించి నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా నిర్వహించి 100% పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 5 సంవత్సరాల పిల్లలను తప్పనిసరిగా 1వ తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలంలోని అన్ని అధికారులు, ఉపాధ్యాయులు కలిసి ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచేలా కృషి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.